భగవద్గీత 2వ అధ్యాయము 8వ శ్లోకము పార్ట్ 2. షట్కర్మణి పునో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవః స్వపచో గురుః. వేద విజ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడగుటకు అర్హుడు కాజాలడు. కానీ ఎవరైనను హీన కులమునందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. పద్మపురాణం. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులనడి భౌతిక దుఃఖములు ధనము కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధి సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచమునందలి పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి పొందినట్టి దేశములెన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను ఎన్నో గలవు. అక్కడి ప్రజలు వివిధ రకములుగా శాంతి కొరకై అన్వేషించుచున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడి ఉన్నట్టివి. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసుకున్నప్పుడే అట్టి ఆనందము ప్రాప్తింపగలదు. ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములనున్నవి మానవునికి సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో ధరిత్రిపై శత్రురహితమైన రాజ్యము గాని లేదా దేవతల స్వర్గలోకాధిపత్యము గాని తన లోకమును తొలగింపజాలవని అర్జునుడు చెప్పి ఉండేవాడు కాడు. కనుకనే అతడు శ్రీకృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలచెను. అది ఏ శాంతి సామరస్యములకు సరి అయిన మార్గము. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనునది ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునందైనను నాశనము చేయబడవచ్చును. ప్రస్తుతము చంద్రలోకమును మానవుడు చేరగోరినట్లుగా ఉన్నత లోకములకు చేరు యత్నము కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టబడవచ్చును. భగవద్గీత 9:21 నందు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యకర్మల ఫలితములు క్షీణించినంతనే జీవితమునందలి ఆనంద శిఖరముల నుండి అతిహీన స్థితికి జీవుడు పతనము చెందును అని చెప్పి ఈ విషయములు సమర్థింపబడుతున్నవి. అట్లు ప్రపంచమునందలి పలువురు రాజకీయ నేతలు పతనము చెంది ఉన్నారు. అట్టి పతనములు మరింత అధిక శోకమునకు కారణములగుచున్నవి. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకొనదలచినచో అర్జునుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెను. కనుకనే అర్జునుడు తమ సమస్యలను నిశ్చయముగా పురస్కరింపుమని శ్రీకృష్ణుని అర్థించెను. అది ఏ కృష్ణ చైతన్య మార్గము. జై శ్రీకృష్ణ.